శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు మనిషి. ఇది రచించిన వారు బద్దల రాజారాం గారు. ఇది రెండవ తారీఖు జూలై 2021 సంవత్సరం ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురించబడింది. 2020 సంవత్సరపు కథా పోటీల్లో ప్రత్యేక బహుమతి పొందిన కథ ఇది. మణుగూరు నుంచి వచ్చే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు జయరాం. అశ్వాపురం మండలం మొండికుంట బస్ స్టాప్ అది. ఖమ్మం బస్సు కోసం అతని నిరీక్షణ. ఆ ఊళ్ళో తమకు ఉన్న వ్యవసాయ భూముల పనుల నిమిత్తం ఉదయాన్నే ఇక్కడికి వచ్చాడు. సాయంకాలానికి పనులు ముగించుకుని 6 గంటలకు బస్ స్టాప్కు చేరుకున్నాడు. తమ పొలం కౌలుకు చేసే పడిదం నారాయణతో ఇప్పటి వరకు మాట్లాడి తన సూచనలతో ముందు పొలానికి ఎలాంటి నీటి ఎద్దడి సమస్య ఎదురవకుండా చేశాడు. ఈ సమస్యను అధిగమించేందుకు బాలనర్సయ్య బాబాయ్ సలహాలు, సహకారం బాగా ఉపకరించాయి. దాదాపు ఏ బస్ అయినా అశ్వాపురం హెవీ వాటర్ ఫ్లడ్ గౌతమీనగర్ స్టాప్ వద్దనే నిండిపోతుంది. దేశంలోనే రెండోదిగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారజాల కర్మాగారం అది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో నడుస్తోన్న అతిపెద్ద కర్మాగారం ఖమ్మం జిల్లాకే మణిహారం లాంటిది. ప్లాంట్లో పనిచేసే ఉద్యోగస్తుల రాకపోకలతో అక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. సీట్లు దొరకటం కాదు కదా, ఒక్కోసారి నిల్చుని ప్రయాణం చేసేందుకు కూడా వీలు కాదు. ఈ రోజు ఎలా ఉంటుందో మరి. ఇంకా చీకటి పడనందున అటువైపు నుంచి వస్తున్న ప్రతి వాహనం స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చేది ఎక్స్ప్రెస్ బస్ లాగే కనిపిస్తోంది. ఖమ్మం వెళ్లేదే అయి ఉంటుందని కూర్చున్న వాడల్లా లేచి నిల్చున్నాడు జయరాం. 2-3 ప్యాసింజర్లు అతనితో పాటే లేచి నిల్చున్నారు. స్టేజ్ వద్ద ఆగింది బస్సు. తను ఊహించినట్లుగానే అది ఖమ్మం బస్సే. దిగేవారు ఎవ్వరూ లేరు. లోపలంతా నిల్చొనే ఉన్నారు. సీట్లు కాదు కదా, నిల్చునేందుకు కూడా ఇబ్బందిగానే ఉంది. అయినా తప్పదు, వెళ్లాల్సిందే. ఇప్పటికే సమయం 6 దాటి అరగంట కావస్తోంది. ఇక్కడి నుంచి 3 గంటల ప్రయాణం చేస్తే గాని ఖమ్మం చేరుకోలేం. అంటే ఇంటికి చేరేసరికి దాదాపు రాత్రి 10 అవుతుంది. ఏమాత్రం ఆలోచించకుండా బస్సెక్కాడు జయరాం. పాల్వంచ వరకు ఎవరూ దిగరు. అక్కడి వరకు నిల్చుని ప్రయాణించాల్సిందే. అరగంట పైనే పడుతుంది. టికెట్ తీసుకుని కండక్టర్ సీట్ పక్కనే బస్సు వెళ్లే దారికి అభిముఖంగా నిల్చున్నాడు జయరాం. అడవి దాటి భద్రాచలం క్రాస్ రోడ్ చేరింది బస్సు. ముసలిమడుగు చేరేసరికి భద్రాచలం వెళ్లే 2 బస్సులు ఎదురయ్యాయి. ఒకప్పుడు అక్కడి వరకు దట్టమైన అడవి ఉండేది. ఇప్పుడంతా మైదాన ప్రాంతంగా తయారైంది. లక్ష్మీపురం నుంచి ఆముదాల బంజరు వరకు చిన్న చిన్న పరిశ్రమలతో ఓ పారిశ్రామిక వాడలా తయారైంది. పెద్దగా రొద చేసుకుంటూ ముందుకు సాగిపోతోంది బస్సు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు బస్సులోని ప్యాసింజర్లంతా. సీట్లలో కూర్చున్న వారు హాయిగా కళ్ళు మూసుకొని ఉన్నారు. నిల్చున్న వారు అటు ఇటు సర్దుకుంటూ పాల్వంచ్ ఎప్పుడొస్తుందా అనుకుంటూ అసహనంగా కదులుతున్నారు. అలాంటి వారిలో తను ఒకడు. అతనికి అభిముఖంగా నిల్చున్న మహిళ తన వైపు చూస్తున్నట్టుగా అనిపించింది అతనికి. దాదాపు బస్సు మధ్య భాగంలో కడ్డీని ఆనుకొని నిల్చుందామె. ఆమె వైపు ఒకసారి పరికించి చూశాడు జయరాం. వయసు 45కు అటు ఇటుగా ఉంటుందేమో. చూడగానే దృష్టిని ఆకర్షించే రూపం ఆమెది. మనిషి తెల్లగా, గుండ్రని మోము, నుదుటన అందమైన బొట్టు, అందమైన చీరకట్టు, వేషధారణ, నాగరికత ఉట్టిపడేలా ఉంది ఆమె రూపం. తిరిగి ఆమె అతని వైపు చూసింది. మొదట ఆమె తనెందుకు చూస్తుందనుకున్నాడు కానీ ఆమె తనను చూస్తున్నది నిజమే. పాల్వంచ చేరేసరికి కనీసం ఒక 4-5 సార్లైనా అతని వైపు చూసి ఉంటుందామె. తను ఆమెను చూస్తున్నాడు. ఆకర్షణీయమైన అలంకరణ. ఏదో శుభకార్యానికి వెళ్లి వస్తున్నట్టుగా ఉంది. ఆమె గురించి అతను ఆలోచిస్తున్నాడు. ఆమె ఎవరో అతనికి తెలియదు. ఇదివరకు ఎక్కడో పరిచయం ఉన్న వ్యక్తిలా తన వైపు పదే పదే చూస్తోందామె. తను ఆమె వైపు చూసి
చూపు తప్పించుకోలేకపోతున్నాడనడం కంటే, అందమైన ఆమె రూపం నుంచి దృష్టి మరల్చలేకపోతున్నాడన్నది సబబు. బస్సు పెద్దమ్మ గుడి సమీపిస్తోంది. ఇంకో 10 నిమిషాల్లో పాల్వంచ వస్తుంది. దిగాల్సిన వారు సర్దుకుంటున్నారు. ఆమె నిల్చున్న పక్కనే 3 సీటర్ ఖాళీ అవుతున్నది. దానిలో కూర్చున్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిలా ఉంది. జయరాం అంతా గమనిస్తూనే ఉన్నాడు. తను నిల్చున్న చోటు నుంచి ఎవరూ దిగేట్లుగా లేరు. తను తొందరపడి వెనక వైపున్న ఖాళీ అవుతున్న సీట్లలో ఏదో ఒకటి రిజర్వ్ చేసుకోవాలి. లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ సాధ్యపడటం లేదు. దిగేందుకు వస్తున్న ప్రయాణికులకు దారి ఇవ్వటంతోనే సరిపోతోంది. పాల్వంచలో బస్సు ఆగింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సుని చుట్టుముట్టారు. చేతి రుమాళ్లు, ఇతరత్రా చిన్న చిన్న వస్తువులను ఖాళీ అవుతున్న సీట్లలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. పైనుంచి వస్తున్న తనకు అవకాశం లేకుండా పోతుంది ఎలా? కొత్తగూడెం చేరితే తప్ప సీటు దొరకదేమో, ఇంకో 15 గంటకు పైగానే నిల్చోవాలేమో అన్న నిర్ణయానికి వచ్చాడు జయరాం. దాదాపు 15 మంది దిగినట్లున్నారు. చేతి రుమాళ్లు, వాటర్ బాటిళ్లు పరిచిన వాళ్లు సీట్ల కోసం ఆతృతతో బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దిగేవాళ్లకు ఇబ్బందిగా ఉంది. ఎవరి హడావిడిలో వారు. ఆమె నిల్చున్న పక్క సీటు మొత్తం ఖాళీ అయింది. అప్పటికే కిటికీ పక్కనున్న సీటు కోసం కింద నిల్చున్న వ్యక్తి ఆమెతో వాదులాడుతున్నాడు. ఆమె అతనితో గట్టిగానే మాట్లాడుతోంది. పక్క సీట్లో ఇప్పటి వరకు ఆమెతో పాటే నిల్చున్న వ్యక్తి కూర్చున్నాడు. ఒక సీటును ఆమె అట్టిపెట్టింది. మా మనుషులే, మా వాళ్లే ఉన్నారు అంటూ వాదులాడుతున్న వ్యక్తిని అదమాయించిందామె. అక్కడ చిన్నపాటి ఘర్షణ జరుగుతుండటంతో ముందుకు కదిలాడు జయరాం. మీ వాళ్ళెవరో చూపండి, మొండిగా వాదులాడుతున్నాడు కింద నుంచున్న వ్యక్తి. నీకు చూపించాల్సిన అవసరం లేదు, ఉన్నారంతే. అతగాణ్ణి గదమాయిస్తూ జయరాం వైపు చూసి ఇటు రమ్మన్నట్లుగా సైగ చేసిందామ. అతనికి అంతా అయోమయంగా ఉంది. ఏంటి, ఈమె నా కోసం సీట్ రిజర్వ్ చేసి కూర్చునేందుకు రమ్మంటుంది? అంతా కలలాగా ఉందే మనసులోనే అనుకుంటూ సీటు దగ్గరికి చేరాడు. విండో సీట్లో ఆమె కూర్చుంది. ఆమె పక్కనే తను. థ్యాంక్స్ అండి, నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు, మర్యాదగా ఉంటుందని మాట కలిపాడు. ఆమె నుంచి జవాబు లేకపోవటంతో ఇబ్బంది పడి ఇంకాస్త ఒదిగి కూర్చున్నాడు. నేనేమైనా పొరపాటుగా మాట్లాడానా లేదా మనసులోనే అనుకున్నాడు. కాసేపు అక్కడ మౌనమే రాజ్యమేలింది. కళ్ళు మూసుకొని కూర్చుందామ. ఆమె నుంచి సెంటు వాసన అతని ముక్కు పుటాలను తాకుతోంది. ఎంత ఒదిగి కూర్చున్నా ఒకరినొకరు తాకుతూనే ఉన్నారు. ఆ స్పర్శ తాలూకు అనుభూతి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆమె అదంతా ఏమీ పట్టనట్టుగా కళ్ళు మూసుకొనే ఉంది. తను ఎంత ఒదిగి కూర్చున్నా బస్సు కుదుపులకు ఆమెను స్పృశిస్తూనే ఉన్నాడు. ఆ స్పర్శ ఒకంత ఇష్టంగా అనిపించినా మర్యాద కాదు అని మనసు హెచ్చరిస్తున్నా ఆమెను గమనిస్తూ ఆమె అంతరంగాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు జయరాం. మంచి మనసుతో సాయం చేసిన వ్యక్తి గురించి ఏదేదో ఆలోచించటం తప్పు కాక మరేంటి? మనసులో ఎలాంటి వికారభావాలు రాకుండా ఉండేందుకు తను కళ్ళు మూసుకున్నాడు జయరాం. కాసేపట్లో ఇల్లెందు క్రాస్ రోడ్ వచ్చింది. అక్కడ కొంతమంది దిగారు. బస్సు 2 నిమిషాలు ఆగిందో లేదో ఉక్కపోత. కళ్ళు తెరిచిందామ. ఒదిగి కూర్చున్న అతన్ని చూస్తూ మంచిగా సౌకర్యంగా కూర్చోండి అంటూ మొదటిసారి పెదవి విప్పింది. పర్వాలేదండి, సౌకర్యంగానే ఉన్నాను అన్నాడు. నాకలా అనిపించటం లేదు. మోముపై సన్నని చిరునవ్వు నవ్వుతూ చక్కగా మాట్లాడుతోంది. తెల్లని పలువరస ఆ నవ్వులో ఇంకా అందంగా కనపడుతోంది. తనను తాను ఒకసారి చూసుకున్నాడు జయరాం. ఆమె అందం, వేషధారణ ముందు తనంతా. ఒక్కసారిగా అతనిలో న్యూన్యతా భావన. ఆమెను చూసి తనెందుకిలా కుచించుకుపోవాలి? సృష్టిలోని ప్రాణులన్నిటినీ ఆ భగవంతుడే సృష్టించాడు. అందమైన వాటిని అతడే సృష్టించాడు. అలాగే అందం లేని వాటిని సృష్టించాడు. అందరం ఆ భగవంతుడికి ఇష్టలమే. అలాంటప్పుడు నేనెందుకు తక్కువని భావించాలి?
సృష్టిలో దేని అందం దానిదే. అలాగే నేను, ఆమె కూడా. తను మాట్లాడుకుంటూ ఉంటే ఆమె ఇంకో విధంగా భావించే ప్రమాదం ఉందని. మీరు మణుగూరు నుంచి వస్తున్నట్లున్నారు అన్నాడు. లేదు, అశ్వాపురం నుంచి. అక్కడి నుంచి పాల్వంచ వరకు నిల్చుని రావాల్సి వచ్చింది. అశ్వాపురంలో ఎవరున్నారు? ఏదైనా శుభకార్యానికి వెళ్ళొస్తున్నారా? అలాంటిదే అనుకోండి. మీరు మొండికుంటలో ఎక్కినట్లున్నారు. అవును, మీరు బాగానే గుర్తుంచుకున్నట్లున్నారు. చూశాను కదా. అక్కడ ఎవరున్నారు మీకు? ఏదైనా పని మీద వచ్చారా? అక్కడ మాకు వ్యవసాయ భూములున్నాయి. అంటే వ్యవసాయ పనులు చేసేందుకు వచ్చారన్నమాట. అవును. ఇంతకు మీరు అశ్వాపురం ఎందుకొచ్చారో చెప్పలేదు? మా బంధువుల్లో ఒకరు అక్కడ మెడికల్ షాప్ పెట్టారు. దాని ప్రారంభోత్సవానికి వచ్చాను. అలాగా. ఏదో శుభకార్యానికి వచ్చి ఉంటారని భావించాను. ఇంతకీ మీరు ఖమ్మంలోనే ఉంటారా? లేదు, రాజేశ్వరపురం. మరి మీరు? ఖమ్మంలోనే. ఉద్యోగరీత్యా అక్కడే సెటిల్ అయ్యాం. ఉద్యోగం అంటున్నారు? ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు? టెలికమ్యూనికేషన్స్. మీదేమైనా ఫీల్డ్ వర్కా? ఎందుకని అలా అడుగుతున్నారు? లేదు, అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్. పెన్షన్ సెక్షన్లో పనిచేస్తాను. మా ఇంట్లోని బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ నెలలో 2 రోజులు పనిచేస్తే మహా ఎక్కువ. ఈ సెల్ ఫోన్ లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో. ఫీల్డ్ సిబ్బందికి చాలా సమస్యలుంటాయండి. ఫాల్ట్లు అటెండ్ అయ్యేందుకు కావలసిన పరికరాలు, వస్తువులు సకాలంలో అందవు. వాళ్ళు సరిగ్గా పనిచేయరని మాత్రం అనరు. ఎంతైనా మీ మనుషులు కదా. అలా అని కాదు. మీరన్నట్లు కొంతమంది ఉంటారు, కానీ అందరూ అలా ఉండరు కదా. అది సరే. ఇంతకు ఖమ్మంలో మీరుండేదెక్కడా? బైపాస్ రోడ్, విజయనగర్ కాలనీ. అద్దిల్లా, సొంతిల్లా? సొంతిల్లేనండి. ఆమె సంభాషణ కొనసాగిస్తూనే ఉంది. తన గురించి వివరాలన్నీ అడిగింది. ఎంత రిజర్వ్గా ఉంటుందో అనుకున్నాడు. చాలా కలివిడిగా మాట్లాడుతోంది. బస్సు సుజాతా నగర్ దాటి ముందుకు సాగిపోతోంది. దాదాపు 20 నిమిషాల పాటు వారి మధ్య మౌనమే. జూలూరుపాడులో కొంతమంది దిగి మరికొంతమంది ఎక్కారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు రోజువారీగా అప్ అండ్ డౌన్ చేస్తుంటారు కాబట్టి బస్సు నిండిపోయింది. ఇంకా కొంతమంది నిల్చునే ఉన్నారు. చాలా సేపటి నుంచి కూర్చుని ఉన్నందున కాస్తంత ఉపశమనం కోసం సీటు వెనక్కి వాలి ఉన్న ఆమె ముందు సీటుపై తలవాల్చేందుకు జరిగి కూర్చుంది, భారంగా ఊపిరి తీసుకుంటూ. ఆమె విడిచే శ్వాస అతని భుజానికి తాకింది. తను ఒకంత సర్దుకొని కూర్చున్నాడు. ఏది ఏమైనా ఇంత దూరం బస్సులో ప్రయాణం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పనేనండి. పెదవి విరిచింది ఆమె. అవునండి, కానీ మనకు వేరే అవకాశం లేదు కదా. అది సరే, మీరెప్పుడైనా విమాన ప్రయాణం చేశారా? లేదు. ఎందుకని అలా అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే. ముసిముసిగా నవ్వింది. నవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో అతనికి అర్థం కాలేదు. విమాన ప్రయాణం చేసే ముఖమా ఇది అని తనను తక్కువ చేసి చూస్తున్నదేమో. తిరిగి అతనిలో ఆత్మన్యూన్యతాభావం. ఆ మరుక్షణంలోనే తేరుకొని, మీరేమైనా చేశారా అని అడిగాడు. చేశాను. మా అబ్బాయి యుఎస్లో జాబ్ చేస్తున్నాడు. అలాగా, చాలా అదృష్టవంతులు మీరు. ఏల్మూరు స్టేజ్ వచ్చినట్లుగా ఉంది. కండక్టర్ కేకలు వేస్తున్నాడు. 4-5 దిగారు. ఒక్కరు మాత్రమే ఎక్కారు. తిరిగి బస్ కదిలింది. రోడ్డంతా గుంతలు గుంతలుగా అస్తవ్యస్తంగా ఉండటంతో భారీ కుదుపులతో ముందుకు సాగుతోంది బస్సు. అదే స్పర్శ, అదే అనుభూతి అతనిలో. ఆమె చాలా సౌకర్యంగా కూర్చుని ఉంది. ఆమెలో ఎలాంటి భావనలు లేనట్లుగా ఉంది. పరాయి వ్యక్తి తన పక్కన కూర్చున్నాడన్న బెరుగు గాని వేరే భావన గాని ఉన్నట్లుగా లేవు. మరి తనే ఎందుకంతలా స్పందిస్తున్నాడు? తప్పుగా ఆలోచిస్తున్నాడా? టికెటింగ్ అయిపోవడంతో బస్సులోని లైట్లు తీసేశాడు డ్రైవర్. చుట్టూ చిక్కని చీకటి. దాదాపు సమయం రాత్రి 8:30 కావస్తోంది. తల్లాడ సమీపంలో ఉంది బస్సు. చీకట్లో సర్దుకొని కూర్చున్నారిద్దరు. ఒకరి భుజాలు ఒకరికి తాకుతున్నాయి. ఆమె మేని నుంచి వెలువడుతున్న సువాసనలను అతడు ఆస్వాదిస్తూనే ఉన్నాడు. నిద్రే వచ్చిందో లేక కావాలని అలా చేసిందో తెలియదు గాని
అతని భుజంపై తలవాల్చింది ఆమె. అతనిలో మళ్లీ సంఘర్షణ. ఆమెను అంచనా వేయటం తన వల్ల కావడం లేదు. ఆ స్పర్శ అతనికి ఇష్టంగా అనిపిస్తోంది. అది తప్పో ఒప్పో అనే విషయం ఇప్పుడు అతని స్ఫురణకు రావడం లేదు. ఆమెను అలాగే తన భుజంపై తలవాల్చి ఉండనీయడం తప్ప అతను చేసేదేమీ లేదు. తల్లాడ బస్టాండ్ లోపలికి వెళ్తూనే లైట్ ఆన్ చేశాడు డ్రైవర్. మెల్లిగా సర్దుకొని కూర్చుంది ఆమె. 2 నిమిషాల్లో తిరిగి బస్సు కదిలింది. ఇక వైరా దాటితే ఖమ్మం వస్తుంది. ఏంటో ఈసారి ఖమ్మం చాలా తొందరగా చేరుకున్నట్లుగా అనిపిస్తోంది అతనికి. సమయం తెలియడం లేదు. 3 గంటలు కూర్చుని ఉండాలంటే ఎంతో కష్టంగా, అసౌకర్యంగా, ఇంకెప్పుడు ఖమ్మం వస్తుందా అనిపించేది. ఏదో ఒకటి ఆమెతో మాట్లాడాలనిపించింది జయరాంకి. చాలా అలసిపోయినట్లుగా ఉన్నారు. నిద్రలోకి జారుకున్నారు. దూర ప్రయాణం కదా, అలసిపోవటం మామూలే. మీది రాజేశ్వరపురం అన్నారు కదా, మీ ఊరు పక్కనే షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా, మీరక్కడ వ్యవసాయ భూములున్నాయా? ఓ 25 ఎకరాల మాగాణి ఉంది. అయితే పెద్ద వ్యవసాయమేనన్నమాట. మంచి స్థితిమంతులే. ఒక రకంగా అలాగే అనుకోండి. అయినా ఇవన్నీ మన వెంట వస్తాయా? ఉన్నంతసేపు నాది నీది అనే ఆరాటమే తప్ప. మానవ నైజం అది. నిర్వేదంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు జయరాం. బస్సు వైరా దాటి కొణికర్ల సమీపం చేరింది. ఇంకో 10-15 నిమిషాల్లో ఈ ప్రయాణం ముగుస్తుంది. ఇప్పటి వరకు తను ఆమె పేరు అడగలేదు. ఆమె కూడా తనను అడగలేదు. అవసరం అనిపించలేదేమో. ఉద్యోగం, నివాసం అన్నీ అడిగిన ఆమె తన పేరును మాత్రం అడగలేదు ఎందుకనో. ఏదో కోల్పోతున్నానన్న వెలితి అతనిలో. ఆమె పేరును తెలుసుకోవాలన్న తపన. మనిషి అందంగా ఉంది కదా, పేరు కూడా అందంగానే ఉండవచ్చు. అడిగితే ఏమనుకుంటుందో, సభ్యతగా ఉంటుందో లేదో. పిరికివాడా, దాదాపు 3 గంటల నుండి ఆమెతో కలిసి ప్రయాణం చేస్తున్నావు. ఎంతో కలివిడిగా ఉన్న ఆమె తన పేరును అడిగితే నొచ్చుకుంటుందేమోనన్న సందేహమా? నీ మనసులో ఇంకేదో దాస్తున్నావు. అందుకే అంతగా భయపడుతున్నావు. నిజంగా నువ్వు పిచ్చోడివే. నువ్వేమీ చేయలేని అసమర్థుడివి. మనసు పరిహసిస్తుంది. నీ పేరు ఆమె అడగనప్పుడు ఆమె పేరుతో నీకేమవసరం? పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి ఓ సంస్కారవంతుడిగా ప్రవర్తించు, మనసు హెచ్చరించింది. 9:30 కావస్తుంది కదండి, ఇప్పుడు ఎలా వెళ్తారు మీరు ఊరికి? పలకరించాడు. ఏదో ఒకలా. రాత్రి అయితే వెళ్ళలేనా ఏంటి అన్నట్లుగా ఉన్నాయి ఆమె చూపులు. నాకు తెలిసి ఆ రూట్లో ఈ సమయంలో బస్సులు ఉన్నట్లుగా లేవు. ఇబ్బంది పడతారేమోనని ఇంకేదో మాట్లాడదామని ఆగిపోయాడు అతను. ఇబ్బంది పడితే మీకు బాధగా ఉంటుందా ఏమిటి? సాటి మనిషి ఇబ్బందుల్లో ఉంటే బాధగా అనిపించుదా మరి? ఇప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నానని మీకు చెప్పానా? ఇంకేదో మాట్లాడదామని ఆగిపోయారు. రాత్రి అయింది కదా, మీరిక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళాలి కదా, ఎలా వెళ్తారోనన్న ఆందోళన. అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదులేండి. మీరేమైనా ఈ రాత్రికి మీ ఇంట్లో ఆతిథ్యం ఇస్తారా? అతని వైపు అదోలా చూస్తూ అందామా. క్షణకాలం తలదించుకున్నాడు. ఏమైనా అతిగా మాట్లాడానా? మానసిక సంఘర్షణ. మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. ఆమె చూపులను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. ఏమనుకుందో ఏమో. తిరిగి ఆమె మాట్లాడింది. ఏమండి? నిర్లిప్తంగా ఆమె వైపు చూశాడు జయరాం. ఏం చెప్తుందోనని. అశ్వాపురం నుంచి బయలుదేరేటప్పుడే మా వారికి ఫోన్ చేశాను, ఖమ్మంకు కార్ పంపించమని. ఈ సమయానికి వచ్చే ఉంటుంది. హాయిగా ఇంటికి చేరుకుంటాను. అందంగా నవ్వింది. అయితే సంతోషం, తనలో తను కొనుక్కున్నట్లుగా అన్నాడతను. మనసును పరిపరి విధాలుగా పరిగెత్తించి ఏవో సుందర తీరాలకు పయనిస్తున్నామన్న భావన కలిగించిన ఆమె క్షేమంగా ఇంటికి చేరుతుందన్న విషయం తెలిసి మనసు ఒకంత కుదుట పడిందతనికి. కాని అతనిలో ఏదో వెలితి. తన ఆత్మీయులెవరో తన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారన్న భావన. అంతకు మించి ఏదో మనసుకందని అస్పష్టమైన వేదన. ఆమెతో కలిసి ప్రయాణం చేసిన ఈ 3 గంటల సమయంలోనే ఎన్నెన్నో అనుభూతులు. ఆ స్పర్శ, ఆ కలుపుగోల్తనం, ఆ చొరవ, అన్నిటినీ మించి అందమైన ఆమె రూపం. మనసు తెరల చాటున మనోవికారాల మాటన దాగిన మరో మనిషిని సున్నితంగా హెచ్చరిస్తూ
మనిషిగా ఉండమని, మనమంతా అలా ఉంటేనే ఈ సృష్టి మరింత అందంగా కలకాలం ఉంటుందని శ్రోతలారా, ఉద్బోధించినట్లుగా ఈ కథ ఉంది ఆ పైన మందమైన మీ నవ్వు. అభిప్రాయం ఏమిటి? ఈ కథ నాకైతే ఇక్కడితో ఏమనిపించిందంటే, సమాప్తం. మనం కళ్ళతో చూసినవన్నీ మనకే సొంతం కావాలి అని అనుకోకూడదు. లేదా మన వైపు ఎవరన్నా చూస్తూ ఉంటే వారు వేరే ఉద్దేశంతోనే చూస్తున్నారు కనుక మనం కూడా అదే ఉద్దేశంతో వాళ్ళతో ప్రవర్తిద్దాం అని అనుకోవటం తప్పు. ఏమో, ఆవిడ ఒంటరిగా బస్సులో ప్రయాణించడానికి బోర్ కొట్టి అతనితో మాట్లాడదామని అనుకుండొచ్చు, వేరే ఉద్దేశం లేకుండా ఉండొచ్చు. కానీ అతని మనసులో చాలా భావాలు మెదిలాయి. చివరిగా రచయిత చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మనిషి తన ఆలోచనల్ని, తన మనస్సుని సరైన మార్గంలో చూడగలిగితే ఈ ప్రకృతి, ఈ ప్రపంచం ఎంతో అందంగా ఉంటుంది, అందంగా కనిపిస్తుంది కూడా. రేపు మరొక చక్కటి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.